మాజీ మంత్రి జగదేశయ్యకు నీ దండం పెడితే ఓ బగ్గ మంతుంది అటక్కిందాక మరి ఇంతకు ఎందుకని కాలుతుంది ఎవరి మీద ఎగురుతుండో చూద్దాపా అట్టుకుందాము. ఓ జగదేశయ్య ఏం పలుకులు పట్టుకొచ్చినవే మా అమ్మ న్యూస్లకు ఏది ఇప్పి చెప్పే. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదవి అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం. కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? ఓహో, పెద్ద కోమటిరెడ్డి మీదకి కాలు దూతున్నావు. ఎలిమినేట్ సందీప్ రెడ్డిని ఎదిరించేందుకు. ఆహా, అర్థమైంది. అది సరే, కోమటిరెడ్డి సందీప్ రెడ్డిని 10 మందిలో పల్సగా చేసిండు అని అనుకుందాం. సరే, వాజీవే. మరి సుతపూసవు నువ్వెట్టయితేవే అని అంటురు కానీ జనాలు. ఒకటే నాడు జానయ్య మీద 70 కేసులు ఎట్లా బనాయించి పోలీసుల ఉసిగొల్పిండు అని అనుకొస్తురు కానీ జనాలు. అప్పుడే మర్చిపోయినావే ఓ జగదీశన్న. ఈ రకంగా అంటుర్రే కొంతమంది. ఇంకా చెప్పే అన్న. కానీ నీ అహంకారం తలకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. కానీ నీ అహంకారం తలకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. అగ్గోగా అహంకారం పెరిగింది కాబట్టి జనాలు మీకు అసెంబ్లీ ఎలక్షన్లల్లా పక్కేసి పండగ పెట్టిరని అనుకుంటారు కానీ జగదీశన జనాలు నిన్ను అలా. ఇంకా చెప్పే. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతంపట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు. ఎవరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. అరే కోమటిరెడ్డిది తాతల నాటి నుండి పెద్ద సంసారం అటగానే. నీకే తెలంగాణ ఉద్యమంలో తూడు పశ కూడా లేదటగానే. ఇక్కడ తిరుగుతానుకో ఓ డొక్కు స్కూటర్ వేసుకొని వాడికి ఇరిగి తిరిగేదటగానే. ఇక ఈ రకంగా రింగన పురుగు యొక్క తిరిగినోనికి మంత్రి అయినాక 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి ఏంది ఏం కథ అని కూడా ఒకటి మొత్తుకొని పాడైతురు కానీ జనాలు. జగదీశన్న నువ్వేం సొక్కమైన సుధపూసవే జగదీశన్న. ఒకని ఏరు పెట్టి చూపించే ముందు 4 ఏళ్ళు మనల్నే చూపిస్తాయి అన్నది మర్చిపోవద్దటనే జగదీశన్న. ఇదే కావచ్చు నీ ముచ్చటింటే గదే ఆదికొస్తుంది అనుకో.